నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. మహిళలకు ఎప్పుడు ఇస్తారు నెలకు 15,000. అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి పడాయి బి నేటితో ముగిసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమం. కోడుమూరు ఆధార్ ఈ కేవైసీ అప్డేట్ కోసం బారులు తీరిన ప్రజలు. నందికొట్కూరు ఎమ్మెల్యే స్పీచ్ ఫిదా అయిన మంత్రి పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ దృష్టికి తీసుకెళ్తా. మైలేరి మల్లయ్య సీరియస్ కామెంట్స్. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఎండోలే జీతాలు పడక నెల అయిందే. మరి వసతులు అన్ని బాగానే చేస్తున్నారు కదా, నీళ్ళు దానివల్ల ఏం లేదు, అలాంటివి ఏం లేవు. డబ్బులు ఒకటే ఈ నెల నుంచేనా పోయిన నెల నుంచి వాళ్ళు తొందరనే పడతాయని చెప్పింది అమ్మ మేడం. మేడం తొందరనే పడతాయని చెప్పిందా? మార్చి ఎండింగ్ బడ్జెట్ కదా, పడతాయి లాస్ట్ కల్లా పడతాయి లేరు అనింది. ఇంకా లాస్ట్ కానీకి వచ్చాను, ఇంకా ఎప్పుడన్నా అడిగారు సార్. చెప్తారు పోయి చెప్తారు డబ్బులు ఏదైతే ఏదైతే చెప్తారు. అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి పడాయి బి నేటితో ముగిసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమం. మీరు చెప్పండి మేడం. సంబంధించి ఈ రోజు మన వీడియోలో భాషా వికాసం గురించి భాషా వికాసం ద్వారా శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధో అభివృద్ధి, అదేవిధంగా మానసిక అభివృద్ధి, సాంస్కృతిక సౌందర్యాల అభివృద్ధి మండలం మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సినది భాష. భాష వస్తేనే మనకి అన్ని అభివృద్ధుల్ని మనము సాధించగలుగుతాం. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో భాషా అభివృద్ధి గురించి మనం నేర్చుకున్నాం. భాషా
అభివృద్ధి. భాష అభివృద్ధి ద్వారా మనము ఏ విధంగా నేర్చుకుంటాం? ఈ భాష అభివృద్ధి 2 రకాలు. సూక్ష్మ కండరాల అభివృద్ధి, స్థూల కండరాల అభివృద్ధి. సూక్ష్మ కండరాల అభివృద్ధి అంటే కాగితాలు చింపడం, కాగితాలు అతికించడం, కుండీలు పెట్టడం, అక్షరాలు, అంకెలు, మట్టితో ఆటలు. కండరాలు అంటే వేళ్ల ద్వారా మనం చేసేవి సూక్ష్మ కండరాల అభివృద్ధి. రెండోది స్థూల కండరాల అభివృద్ధి. స్థూల కండరాలు అంటే ఏవి వస్తాయి? హ్యాండ్స్, లెగ్స్, హెడ్. ఇవి స్థూల కండరాల అభివృద్ధి. ఈ స్థూల కండరాల అభివృద్ధి వలన మనం రన్నింగ్ చేస్తాం, మొన్నవన్నీ మనకు వస్తాయి. శారీరక అభివృద్ధి అన్నమాట. ఈ శారీరక అభివృద్ధి అనేది భాషా అభివృద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే మనం భాషా అభివృద్ధి నేర్చుకుంటామో అప్పుడే శారీరక అభివృద్ధి కూడా అభివృద్ధి చెందడానికి ముందు మనకు ఈ శారీరక అభివృద్ధి భాషా అభివృద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. భాషా అభివృద్ధి దాని పైన ఉంటుంది కదా పోస్ట్ చేస్తాను. ఓకే, 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోషణవి పడాయివి సంబంధించి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు 3వ రోజు. ఈ ట్రైనింగ్ ద్వారా అంగన్వాడీ టీచర్లకు శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అది ఈసీసీ ఎట్లా జరపాలి, ప్రీ స్కూల్ ఏ విధంగా జరపాలి, మాతృమరణాలు ఏ విధంగా జరపాలి, పోషణ తీసుకోకపోతే వచ్చే లోపాలేమి, ఏ విధంగా పోషణ తీసుకోవాలి, గ్రోత్ ఏ విధంగా పెరగాల, మొన్న విషయాల గురించి అన్ని కూడా ఈ ట్రైనింగ్ లో తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం మేడం? ఈ శిక్షణ వలన పోషణ గురించి విద్య అంటే ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏ విధంగా జరగాల, జరగకపోతే లాభం, నష్టాలేమి, జరిగితే లాభాలేమి, మైలురాళ్ళు అనేవి మైలురాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ మైలురాళ్ళు లోపాలు ఉంటే ఏం చేయాలా, ఏ విధంగా చర్య తీసుకోవాలా, ప్రీ స్కూల్ వలన ఏం ఉపయోగాలు, శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందాలంటే ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరపాలి. దీనికి సంబంధించి నేను చార్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో చార్ట్లని తయారు చేశాను. ఈ పోషణ భావోద్రేకాలకు సంబంధించింది, మానసిక అభివృద్ధికి సంబంధించి, సాంస్కృతిక అభివృద్ధాలకు, శారీరక అభివృద్ధికి, మేధో అభివృద్ధికి, అన్ని అభివృద్ధులకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం మేడం? ఆటపాటల ద్వారా విద్య అంటే పోషణ, ముఖ్యంగా పిల్లలకి పోషణ ఏ విధంగా తీసుకోవాలా అంటే 7 నెలల నుంచి 8 నెలలు, తర్వాత 8 నుంచి 9. ముఖ్య ఉద్దేశం మాతృ తగ్గించడం, శిశు మరణాలు తగ్గించడం, అంతే కదా? మాతృ మరణాలు తగ్గించడం మెయిన్ ఉద్దేశం. రెండవది బాల్య వివాహాలను అరికట్టడం. గర్భవతిగా ఉన్నప్పుడు 18 ఏళ్ళు పూర్తవుతేనే ఆ అమ్మాయికి వివాహం జరగాల, లేకపోతే మాతృ మరణాలు, శిశు మరణాలు ఎక్కువగా జరుగుతాయి. దానివల్ల పిల్లలు చనిపోవడం జరుగుతుంది, గర్భవతులు కూడా చనిపోవడం జరుగుతుంది. అందువలన శిక్షణ కార్యక్రమం వల్ల పోషణ్ బి పడాయి బి అంటే అర్థం ఏమి? పోషణ అంటే ఆహారం, ఏ వయసులో ఏం తీసుకోవాలా, ఆహారం ఏ విధంగా తీసుకోవాలా అంటే ఎట్లా తీసుకోవాలా, ఏ విధంగా ఏ ఆహారంలో ఏ విటమిన్స్ ఉంటాయి, ఎట్లా తీసుకోవాలని. మీరు గ్రామాల్లో ఇది ఎట్లా చేపడుతున్నారు? గ్రామాలలో NHD ద్వారా మేము మీటింగ్లు ఏర్పాటు చేసి, ఈసీసీ ప్రోగ్రాముల ద్వారా ఏర్పాటు చేసి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈసీసీ డే ఏర్పాటు చేస్తాం. ఈసీసీ డే రోజు పేరెంట్స్ ని అందరినీ పిల్లల్నిస్తాం, మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ప్రీ స్కూల్ ఇది నెల జరుగుతుందా లేకుంటే నెల 5వ తేదీ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కి మేము విలేజ్ లెవెల్లో అంటే అక్కడ ఉన్న కోడుమూరులో ఎప్పుడు జరిగింది మేడం? 5వ తేదీ జరిగింది. 5వ తేదీ జరిగింది. ఎవరి సెంటర్ లో, ప్రతి సెంటర్ లో కూడా 5వ తేదీ కంపల్సరిగా జరుగుతుంది. దీని ద్వారా పిల్లల అభివృద్ధి ఈసీసీ డే జరపడం వల్ల
వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది మనం ఆటపాటల ద్వారా ఇది ఎట్లా గొప్ప చెప్పాలా. ఎన్ని సంవత్సరాల పిల్లల లోపల 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆటపాటల ద్వారా ఇదే నేర్పిస్తాం. ఒత్తిడి లేని విద్య. ఈ విద్య ద్వారా ఒత్తిడి అనేది ఉండదు. ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా స్కూల్కి రావడానికి పిల్లలు ఇష్టపడతారు అన్నమాట. ఓకే మేడం. కోడుమూరు ఆధార్ ఈ కేవైసీ అప్డేట్ కోసం బారులు తీరిన ప్రజలు. ఈ డివైస్ కోసానికి నా కూతుర్ల ధరకి కంబ వేయడానికి బిఎస్ఎన్ఎల్కి వచ్చేసి మేము మరి నా ఇద్దరికి కూతుర్లు అవి ఆధార్ కార్డు ఈకేవైసీ చేయాలి, అప్డేట్ చేయించడానికి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వచ్చినాము. ఆ అప్డేట్ చేయించినందుకు నా కూతుర్లో కంపు పడడం లేదు, రేషన్ ఇవ్వడం కూడా రాదన్నారు. అందుకే అప్డేట్ చేయించడానికి వచ్చాము ఆధార్ కార్డు. ఓకే. ఎవరన్నా మీది? ఏంటి కోసం వచ్చినావు? నందికొట్కూరు ఎమ్మెల్యే స్పీచ్ ఫిదా అయిన మంత్రి పవన్ కళ్యాణ్. అలాగే పాండ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ్ చరితా వెంకటరెడ్డి గారికి, అలాగే మన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి, అలాగే మన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారికి, అలాగే మన కమిషనర్ కృష్ణతేజ గారికి, వేదికను అలంకరించినటువంటి అధికారులకు అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడానికి ముందు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని, గత పాలకులు చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకుని ఏమి చెప్పకుండా ఉడక నీ వెంట నేనున్నానని సరినని నడిచినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కర్నూలు జిల్లా ప్రజలకు, ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళలే మహాశక్తి అని చెప్పేసి 3 మహిళలను గెలిపించినటువంటి చరిత్ర కూడా మన ఉమ్మడి కర్నూలు జిల్లాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగు జన సైనికులు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ కలిసి కట్టుగా కృషి చేసి 160 స్థానాలను మనం గెలిపించి ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీగా, కూటమిగా ఈరోజు మనమందరం కూడా ఇవాళ పాలన కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నటువంటి ఫార్మ్ ఫండ్స్ ఏదైతే ఉందో ఈ జిల్లాలో ఈ మండలంలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సంగతి మనమందరం గుర్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఇవాళ మన పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే గత పాలకులు విధ్వంసానికి, కక్షలకు, కార్పణ్యాలకే పాటుపడ్డారే తప్ప నియోజకవర్గాల అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ వాళ్ళ సొంత అభివృద్ధి చూసుకున్నారే తప్ప వాళ్ళు ఏమి చేసినది ఏమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు గెలిచినటువంటి గత పార్టీ సర్పంచులు కానివచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, 2 చేతులు జోడించి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మమ్మల్ని మీరు బతికించారు సార్ అని చెప్పేసి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి ఈరోజు మన అందరినీ కూడా పోడడం జరుగుతుంది. సార్ మనం వచ్చిన తర్వాత
ఒకే ఒక్క రోజున 13,000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఏకవాక్య తీర్మానాలు చేస్తూ మీరు ఇచ్చినటువంటి చొరవ, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ధైర్యం రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఒక ఊరటనిచ్చింది సార్. ఎందుకంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయాయి. పంచాయత్ రాజ్ వ్యవస్థనే పనికిరానటువంటి స్థితిలో పెట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అంతా కూడా చొరవ తీసుకొని ఇవాళ ఆ శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. నా చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్, మీరు 2014 ఎలక్షన్లలో 19 ఎలక్షన్లప్పుడు నా నియోజకవర్గంలో నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి వచ్చారు సార్. ఆ గ్రామాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ గ్రామంతో పాటు మా నియోజకవర్గానికి తాగునీటికి సాగునీటికి కొంత సీసీ రోడ్లకు కానివ్వండి, కొన్ని పనులు ఇవ్వాలని చెప్పేసి, కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఇచ్చినటువంటి చొరవతోనే ఇవాళ గ్రామాల్లో అన్ని చక్కని సీసీ రోడ్లు వేసాం, దాదాపు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. కాబట్టి దయచేసి త్రాగునీటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని తమరు నిధులు మంజూరు చేయవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ సభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ దృష్టికి తీసుకెళ్తా. మైలేరి మల్లయ్య సీరియస్ కామెంట్స్. పొడవు 36 అది విషయం. ఇక్కడ యాడ మీకు ఇది లేకుండా ఇట్లా గవర్నమెంట్ చూపిస్తాను ఏ క్లారిటీ లేదు. మనకి ఇట్లా మెన్షన్ కావాలి కదా మీకు. మెజర్మెంట్ పెట్టినాం. ఒకవేళ న్యాయబద్ధంగా జరిగిన పక్షంలో రాజకీయ పూర్ణంగా వ్యక్తిగత స్వలాభాల కోసం రాజకీయ కక్షలతో రాజకీయ ఆరోపణలతో మీరు ఏదన్నా ఆపగలిగితే దాన్ని మేము లీగల్గా రాజ్యాంగబద్ధంగా పే చేయడానికి సిద్ధంగా. అంటే దాంట్లో క్లారిటీ మా పిల్లోనికి ఆ సిరివెల్ల గ్రామంలో ఎలాంటి అన్యాయాలు జరిగినాయో మాకు విత్ ఎవిడెన్స్, మేము ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి ఆరోపణ చేయాలి. మా పవన్ కళ్యాణ్ మా సిద్ధాంతం అన్యాయక్రమాలు మేము దూరం. కానీ అది మేము కూటమి కానీ ఇంకొకటి ఏదైనా కానీ ఎవరు తప్పు చేసినా దాన్ని ఉపేక్షించాము. కానీ ఈ విషయంలో ఈ ఇష్యూలో మీకున్న అధికారుల బట్టి మీకున్న గవర్నమెంట్ చూసుకోవచ్చు. అతనికి చూడని వ్యక్తికి న్యాయబద్ధంగా అర్హులైన వరకు మీరు న్యాయం చేయగలిగే బాధ్యత మీకు. రాజకీయాలు పక్కన చేసింది. రాజకీయాలు మీకు నాకు ఇష్టం ఉండకపోతే ఇంకొకరికి వ్యక్తిగత ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ రాజకీయంగా వ్యక్తిగత స్వలాభాల కోసం దీన్ని ఆపగలిగానని మా దృష్టికి వస్తే దాన్ని ఎంతవరకు మేము ట్రై చేయాలి. ఇది ఒక్కటే కాదు, అంటే మేము రాజ్యాంగబద్ధం ఉంటాం, ఇంచి కూడా మాకు అవసరం లేదు సార్. మేము తెలిసే ఇంట్లో కానీ తెలిసిన పరిస్థితులు కూడా కాదు మేము చేయడం. కానీ ఇలాంటి సమస్యలు ఏమున్నా సిరివెల్లలో దాని మీద మేము ఫైట్ చేయడానికి దాంట్లో ఎలాంటి రాజకీయం అది వ్యక్తుల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. దయచేసి మీరు న్యాయం చేయండి. మా పిల్లలు అలాంటి మా జన సైనికులు మా దృష్టికి తీసుకొచ్చారంటే అన్యాయం అక్రమాలకు విరుద్ధంగానే చట్టానికి లోబడే వ్యవస్థలకు లోబడి మేము పనిచేస్తాం తప్ప వేరేది అతిక్రమించాము. మిమ్మల్ని మా పిల్లలు అచీవ్ చేసిన, నరేంద్ర చేసిన, ఎవరు చేసినా మా వాళ్ళని మేము మా పార్టీ మా సిద్ధాంతం మా నాయకుడి ఈ వ్యవస్థల కంటే మా పార్టీ అధ్యక్షుడే మాకు
చేస్తారు కాదండి. మా పార్టీ కంటే వ్యవస్థలు వ్యక్తిత్తులు మాకు ముఖ్యం, పార్టీ ముఖ్యం. మా పార్టీ పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట కాదండి. మహిళలకు ఎప్పుడు ఇస్తారు నెలకు 15,000? జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఈ విద్య కోసం, సంక్షేమ పథకాల కోసం, అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవృత్తులకు ఇచ్చిన డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం 71,017 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. వాటర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి. దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయలు లెక్క మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే 72,000 ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువతులకు అందరికి కూడా పెండింగ్ పడిన పరిస్థితి. అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఏది కూడా కేవలం ఒక్క పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం. లేడీస్కి అందరు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి. విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక 2 ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు. దాంతోపాటు ఈ మన లేడీ 18 సంవత్సరాలదైనా 50 సంవత్సరాల మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి నీకు 18,000, నీకు 18,000 అని చెప్పడం, అది కూడా మోసం చేయడం జరిగింది. అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. మహిళలకు ఎప్పుడు ఇస్తారు నెలకు 15,000? అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి పడాయి బి నేటితో ముగిసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమం. కోడుమూరు ఆధార్ ఈ కేవైసీ అప్డేట్ కోసం బారులు తీరిన ప్రజలు. నందికొట్కూరు ఎమ్మెల్యే స్పీచ్ ఫిదా అయిన మంత్రి పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ దృష్టికి తీసుకెళ్తా. మైలేరి మల్లయ్య సీరియస్ కామెంట్స్. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.